సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క అనుభవాలు, వారు బాబాతో పొందినటువంటి అనుభూతులు, వీటన్నిటి కలబోతుతో రూపొందించినటువంటి దీక్షిత్ డైరీలోని విషయాలను మనం తెలుసుకుంటున్నాం. బాబా గారు వివిధ సందర్భాల్లో చేసినటువంటి బోధనలు, అదేవిధంగా అనేక మంది భక్తులకు ఇచ్చినటువంటి అనుభవాలు, దీక్షిత్ గారు వాటిని పోగు చేయడం, వాటిని చక్కగా మనందరం ఈరోజు ఆస్వాదించేటువంటి అవకాశం మనందరికీ రావడం మనందరి అదృష్టం. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ప్రస్తావనలో బాబా గారు తన యొక్క పనిని, అదేవిధంగా తన భక్తులు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఏ విధంగా బోధిస్తారు, బాబా బోధనా పద్ధతి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. బాబా గారి మహాసమాధి తర్వాత చాలామంది, ఎందుకంటే బాబా గారి వద్దకు వచ్చే వాళ్ళందరూ ఎక్కువ ముంబై, పూణే, నాగ్పూర్ ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రముఖులు. వీళ్ళందరికీ కూడా బాబాగారి మహాసమాధి తర్వాత బాబాగారు ఏదో ఒక రకమైనటువంటి అనుభవం ఇవ్వడం, నేను కేవలం శరీరాన్ని మాత్రమే వదిలాను, నేను మీతోనే ఉన్నాను, ఈ సర్వ ప్రాణుల్లో నేను ఉన్నాను, నన్ను తలిచిన వెంటనే మీ ముందు ఉంటానని చెప్పడానికి అనేక రకాలైనటువంటి అనుభవాలు బాబాగారు ఇచ్చారు. అటువంటి అనుభవమే ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మణ్ రావు ఉరఫ్ కాకా మహాజని ముంబైలో నివాసం ఉంటారు. బాబాగారి మహాసమాధి తర్వాత కూడా ఆయన ఇంట్లో బాబాగారి పటాన్ని పెట్టుకొని బాబాగారి పటానికి బాబాగారికి తేడా లేనటువంటి ఆ భావనలో బాబాగారి మహాసమాధి తర్వాత గడుపుతుండేవారు. అంతేకాదు, బాబాగారు శరీరం వదిలినప్పటికీ తనతోనే ఉన్నారన్నటువంటి భావన, ఆ యొక్క అనుభూతితోటే కాకా మహాజని ఉండేవారు. అయితే ఒకరోజు, అంటే తన భక్తులు ఇంతగా తనను విశ్వసిస్తున్నప్పుడు వారికి ఏదో రకమైనటువంటి అనుభవం కలిగించాలి, ఆ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి బాబాగారు రకరకాల నిదర్శనాలు ఇస్తుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక నిదర్శనమే మహాజని గారికి ఇవ్వడం జరిగింది. ఏంటంటే, మహాజని గారు ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా స్వప్నంలో బాబాగారు దర్శనమిచ్చి, ఈరోజు నా శరీరం వదిలి 30 రోజులు పూర్తవుతుంది, నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలను నువ్వు చూడు అంటారు. నిద్రమత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మహాజని గారికి ఏమనిపిస్తుందంటే, బాబాగారి మహాసమాధి చెంది 30 రోజులు ఎప్పుడో గడిచిపోయాయి, మళ్ళీ ఇప్పుడు బాబాగారు చేయమంటున్నారేంటి 30 రోజులు తిదిని, నెలమాసికం అంటారు దాన్ని. బాబాగారు నెలమాసికాన్ని నేను ఇప్పుడు ఎలా చేసేది, బాబాగారు ఏమో చేయమంటున్నారని చెప్పి వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అక్టోబర్ 15 రోజు బాబాగారు మహాసమాధి చెందారు కాబట్టి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే సరిగ్గా 30 రోజులు అవుతుంది. ఆ రోజుకు కాకా మహాజని ఎంతో ఆనందం పొందుతాడు. ఎందుకంటే బాబాగారు తన యొక్క నెలమాసికాన్ని చేయమని తనకు గుర్తు చేయడం, ఆ యొక్క నెలమాసికం చేసేటువంటి అదృష్టం తనకు కలగడం, చాలా ఆనందాన్ని పొందుతాడు. ఎంతో వైభవంగా ముంబైలో తోటి సాయి భక్తులను పిలుస్తారు, చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తారు. ఈ విధంగా బాబాగారు మనతో పాటు ఉన్నారు, కేవలం శరీరం మాత్రమే వదిలారన్నటువంటి భావనలో ఉంటే ఆయన ఇలాంటి అనుభవాలు కలిగిస్తారు. ఈ అనుభవాన్ని స్వయంగా కాకా మహాజని శ్రీ దీక్షిత్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఈ అనుభవాన్ని చాలా క్లుప్తంగా తన డైరీలో రాసుకోవడం, అంటే సాయిల మాసపత్రికలో భక్తుల అనుభవాల శీర్షికలో దీన్ని ప్రచురించడం జరిగింది. అందులో నుంచి ఈరోజు మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా చాలామంది భక్తులకు బాబాగారు చేసేటువంటి బోధనా పద్ధతి, ఆయన శిక్షణ చాలా ఒక రకమైనటువంటి చాలా విచిత్రంగా అనిపించినప్పటికీ దాంట్లో అద్భుతమైనటువంటి పరమార్థం ఉంటుంది. భూటి అల్లుడైనటువంటి జీజీ నార్కే దీక్షిత్ గారికి ఒక లేఖ రాస్తారు. ఏంటంటే, నాదషష్ఠి రోజు తను షిరిడీలో ఉంటారు. ఆ డేటు మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే మార్చి 2, 1918. ఆ రోజు నాథ్ షష్ఠి, అంటే ఏకనాథ మహారాజ్ గారు సమాధి చెందినటువంటి తిథి ఆ రోజు.
మహారాష్ట్ర దేశంలో నాద సాంప్రదాయంలో ఏకనాథ్ మహారాజ్ గారి యొక్క మహాసమాధి, అదేవిధంగా వారి యొక్క ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు ద్వారకామాయి మసీదులో నార్కే గారితో పాటు జోగ్, ఇతరత్ర ప్రముఖ భక్తులందరూ ఉన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆ రోజు బాబా గారు అక్కడ ఉన్నటువంటి అందరి భక్తుల్ని కూడా, షిరిడీలో ఆజీబాయి అనేటువంటి ఒక వృద్ధురాలు ఏకనాథ్ మహారాజ్ గారి యొక్క చరిత్రను పారాయణం చేస్తుంటుంది. అందరినీ కూడా అక్కడికి పంపిస్తారు. అక్కడ అల్పాహారం అయిన తర్వాత మళ్ళీ మసీదుకి వస్తే, ఆ రోజు బాబా గారు అక్కడ కబీర్ గారి గురించి, ఏకనాథ్ మహారాజ్ గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చి చాలా చక్కగా వారి యొక్క చరిత్రను, అందులో భక్తులు అర్థం చేసుకున్నటువంటి విషయాలను చాలా చక్కగా బోధిస్తారు. అంటే సందర్భానుసారంగా బాబా గారు తన భక్తులకు ఎలాంటి బోధన చేస్తారు, అదేవిధంగా మహాత్ముల పట్ల, భగవంతుని పట్ల ఏ విధంగా మనం మన యొక్క నిబద్ధతతో ఉండాలి, నిబద్ధతతో ఏ విధంగా వారిని ఆరాధించుకోవాలి, ఏ విధంగా ముఖ్యంగా వారిని స్మరించుకోవాలన్నటువంటి విషయాలను ఆ రోజు బాబా గారు చాలా చక్కగా చెప్తారట. ఈ విషయాలన్నీ కూడా నార్కే గారు, దీక్షిత్ గారు రాసినటువంటి లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు బాబా గారు చావిడిలో నిద్రించాలి రాత్రిపూట. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత తాత్యాకు బాబాకు మధ్య చిన్న వాదం జరుగుతుంది. ఆ రోజు ఏంటంటే, తాత్య తీసుకొచ్చిన పళ్ళను బాబా తినమని తాత్య అడుగుతారు. బాబా ఇప్పుడు నేను తినను, ఆ భోజనం చేసిన తర్వాత నేను ఇంకేం తినను అని చెప్పి దాన్ని నిరాకరిస్తారు. ఈ విషయంలో అంటే తాత్యాకు అక్కడ చనువు ఉంది కాబట్టి బాబాను గట్టిగానే అడుగుతారు, మీరు తప్పకుండా ఆ పళ్ళెంలో తినాల్సిందే. అంటే బాబా గారు ఉగ్రరూపం దాల్చి, అసలు వీడిని మసీదు నుండి బయటికి గెంటేయండి, లేకపోతే నేను దిగిపోతాను అక్కడి నుంచి అని అంటారు. సరే, తాత్యాని అందరూ తీసుకొచ్చి కిందికి తీసుకొస్తారు. తాత్య ఇంటికి వెళ్ళేటప్పుడు అంటారు, బాబా గారు ఆ పళ్ళెంలో నుంచి పళ్ళను తీసుకొని తిన్నప్పుడే మళ్ళీ తిరిగి నేను మసీదుకి వస్తాను తప్ప మళ్ళీ నేను మసీదుకి వచ్చే మాటే లేదని చెప్పి వెళ్తాడు. సాయంత్రం అవుతుంది, చావిడికి అంతా ముస్తాబవుతుంది, పల్లకిని రెడీ చేస్తారు. దాదాపు 8:30 సమయంలో గంట మోగుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా చావిడి ఉత్సవానికి ముందు గంట మోగిస్తారు, సైరన్. ఆ మోగిన తర్వాత బాబా గారి యొక్క పల్లకి ఉత్సవం ప్రారంభమవుతుంది. దాదాపు 8:45 వస్తుంది. షిరిడి గ్రామ ప్రజలు, భక్తులందరూ కూడా మసీదుకి చేరుకున్నారు. భజన ప్రారంభమైంది. కానీ తాత్య మాత్రం తన పట్టు వదలట్లేదు. నేను బాబా గారు ఆ పళ్ళు స్వీకరించే వరకు నేను మసీదుకి రానంటారు. బాబా గారు కూడా తన మొండి పట్టు తను వదలలేదు. దీంతో అందరికి భక్తుల్లో ఈరోజు చావుడి ఉత్సవం ఇలా జరుగుతుంది ఏందన్నటువంటి ఆందోళన ఉంటారు. అయితే మనందరికీ తెలుసు, బాబా సచ్చరిత్ర చదివాము, చాలామంది బాబా చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా. మరి తాత్య రాలేదు, చావుడి ఉత్సవం ఆగిపోయింది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో పాటు బాబా చావుడి ఉత్సవంలో వెళ్ళవచ్చు కదా. ఎందుకు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తాత్య కోసం ఎదురు చూస్తున్నారు అంటే, చావుడి ఉత్సవం ప్రారంభమైన నాటి నుంచి బాబాకు జరీ శాలువా కప్పి బాబాను చేయి పట్టి లేపి, మామ ఇక నడువు అని చెప్పి అంటే తప్ప బాబా గారు చావిడికి వెళ్ళేవారు కాదట. అందుకనే భక్తులందరూ కూడా, అందరికీ తెలుసు ఏంటంటే తాత్య వస్తేనే బాబా కదులుతాడు. కాబట్టి తాత్య ఎట్లయినా సరే రావాలని చెప్పి కొంతమంది భక్తులు తాత్యను సంధాయించి ఇక్కడ తీసుకొస్తారు మసీదుకు. బాబా మాత్రం తన మొండి పట్టు వదలలేదు. సరే, బాబా మసీదులో కూర్చొని ఉండగా కొద్దిసేపు ఆ మసీదులోంచి లేచి పక్కనే ఉన్నటువంటి మన చావుడి ఉత్సవానికి సిద్ధం చేసినటువంటి పీట వద్ద, అంటే కలుషం పెట్టేటువంటి పూజా పీట వద్ద కూర్చుంటారు. తర్వాత కొద్దిసేపు ఇటు మెట్ల వైపు కూర్చొని ఉంటారు. ఇక తాత్య పైకి వెళ్ళి, పద వెళ్దామనగానే నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని మొండిపట్టు బాబా వీడలేదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు. ఆ రోజు నాదషష్ఠి.
నాదశిష్టి అంటే ఏకనాథ్ మహారాజు గారి యొక్క పల్లకి పైఠాన్లో ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే బాబాగారు మహానుభావుల్ని, ఏదైతే సిద్ధపురుషులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఎంత బాగా గౌరవించేవారంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తాత్యా పళ్ళు తెచ్చివ్వడము, వాటి వంకన అవి తినకపోవడము, తాత్యాన కంచెలు పంపించడము. దాదాపు అప్పటికే 10-10:30 కావస్తుంది రాత్రి. ఎందుకంటే చావడి ఉత్సవం 8:45కు ప్రారంభం కావాలి ప్రతిరోజు షిరిడీలో కూడా చావడి ఉత్సవం జరిగే రోజు, కానీ 10:30 అవుతుంది. ఎందుకు? దీని అర్థం ఏంటి? పైఠాన్లో ఏకనాథ్ మహారాజు గారి పల్లకి పూర్తయ్యేసరికి రాత్రి 10:30 అవుతుంది. అంటే ఏకనాథ్ మహారాజు గారి పైన బాబాకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం. ఆ రోజు నాదషష్ఠి, ఏకనాథ్ మహారాజు గారి యొక్క సమాధి పుణ్యతిథి కాబట్టి ఆ మహానుభావుడి పల్లకి పూర్తయిన తర్వాత కానీ ఈయనే చావిడికి వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ తర్వాత భక్తులు గ్రహిస్తారు. ఎందుకంటే 10:30 వరకు ఆ విధంగా మొండిపట్టుగా ఉన్నటువంటి బాబా ఇక లాభం లేదని చెప్పి భక్తులందరూ 10:40, 10:45కు ఇంకా అక్కంచెలు బయలుదేరుతారు. ఎందుకంటే అప్పటికే భజన చాలా ఉచ్చస్థితిలోకి వెళ్తుంది, వస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, భజన జరుగుతూనే ఉంది. ఇంకా పోతుంటే ఎక్కడికి వెళ్తారు మీరు, కూర్చోండి భజన చేయండి అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ భజన కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా బాబా ఈరోజు చావిడికి వెళ్ళారని చెప్పి 11-11:30కు అందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జోగ్, నార్కే వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఇంకా మసీదులో కూర్చొని ఉన్నారు. దాదాపు 11-11:30 టైంలో బాబాగారు ఉన్నటువంటి భక్తులందరినీ విపరీతంగా తిడుతున్నాడు. అందులో ఆ లేఖలో రాస్తారు నార్కే గారు, అందులో నా పేరు, నీ పేరు, అందరి పేరు ఉంది, అందరి పేరు ప్రస్తావన ఉంది, అందరి పేరు తెస్తూ తిడుతున్నారు. అలా అయిన తర్వాత బాబాగారు సుమారు 12 గంటల ప్రాంతంలో ప్రశాంత వదనంలోకి వచ్చేశారు. అప్పుడు మేము లేచి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తారు, ఉత్సవం ప్రారంభిద్దాం, గంట మోగించండి అంటారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు చావడి ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 2, 1918 నాదషష్ఠి ఏకనాథ్ మహారాజు గారి యొక్క పుణ్యతిథి. అంటే బాబాగారు తర్వాత కూడా తెల్లవారి పాపం అంటే చావిడి ఉత్సవం దాదాపు ఇప్పుడు మనకు ద్వారకామ నుంచి చావిడికి వెళ్ళడానికి 1 నిమిషమో 2 నిమిషాలు సమయం పడుతుంది, కానీ ఆ రోజు చావిడి ఉత్సవం అంటే దాదాపు మసీదు నుంచి చావిడికి రావడానికి సుమారు గంటన్నర సమయం పట్టేదంట. ఎందుకంటే అంత పారవశ్యంతో భక్తులు నృత్యం చేసేవారు, పాటలు పాడేవారు. బాబాగారు కూడా చేతులు ఊపుతూ ఆ భజనకు ఎంతో తన్మయత్వంతో ముందుకు నడిచేవారట. కాబట్టి ఆ రోజు రాత్రి బాగా లేట్ అవుతుంది. లేట్ అయిన తర్వాత బాబాగారు మరుసటి రోజు లెండికి వెళ్ళి వస్తూ ఉంటే కనిపించేటువంటి భక్తులందరినీ అడుగుతుండేవారట, నిన్న రాత్రి ఆలస్యమైంది కదా, ఇబ్బంది ఏం కలగలేదు కదా. అంటే తన భక్తులకు చేసేటువంటి బోధన, ఇచ్చేటువంటి శిక్షణ ఎంత అద్భుతంగా ఈ యొక్క సంఘటన ద్వారా బాబాగారు తెలియజేశారు. మహాత్ములను ఏ విధంగా గౌరవించాలి, ఎందుకంటే ఒక యోగి పురుషునిగా పరమాత్మ అయినటువంటి బాబా ఈ భూమిపై అవతరించారు. తనకంటే ముందు ఈ భూమిపైకి వచ్చినటువంటి మహాత్ములు శ్రీ ఏకనాథ్ మహారాజ్ గారు. అందుకనే ఆ మహాత్మునికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఇందులో మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. మనకంటే పెద్దవారికి, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి వివిధ సందర్భాల్లో ఏ విధమైనటువంటి గౌరవం మనకి ఇవ్వాలి. ఎందుకంటే పైఠాన్లో ఉత్సవం, పల్లకి ఉత్సవం సుమారు 10:30 తర్వాత కానీ ముగియదు ఆ రోజు. ఆ లోపు అక్కడ జరుగుతున్నప్పుడు దాంతో సమానంగా షిరిడీలో జరగొద్దు, ఆ మహాత్మునికి ఇచ్చేటువంటి గౌరవం మనం ఇవ్వాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధన. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాలు దీక్షిత్ గారికి లేఖల రూపంలో వచ్చేవి. ఎందుకంటే ఆ రోజుల్లో భక్తులందరూ కూడా ముఖ్యంగా చదువుకున్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తులు జీజీ నార్కే గారు, దీక్షిత్ గారు, చందోర్కర్ వీళ్ళందరూ కూడా లేఖల ద్వారా పంచుకున్నటువంటి అనేక రకాలైనటువంటి బాబాగారి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో
చాలా మట్టుకు దీక్షిత్ గారు వాటిని సేకరించి సాయిలీల మాసపత్రికలో ప్రచురించడం, అవన్నీ కూడా ఈరోజు మనం ఈ విధంగా చదువుకోవడం, వారు పోగు చేసినటువంటి అనుభవాలన్నింటినీ కూడా ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాం. ఇది మన అదృష్టంగా మనందరము భావించాలి. ఈ విధంగా బాబా రకరకాలైనటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చాలా మట్టుకు బాబా జీవిత చరిత్రలో చదివినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను, శ్రీ దీక్షిత్ గారు సేకరించినటువంటి ఈ యొక్క అనేక సంఘటనలు మనకు బాబాగారి తత్వాన్ని మరింత లోతుగా దర్శించేందుకు మనకు వీలవుతుంది. ఇంకొక సంఘటన మనం కనుక చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే బాబా లీలలు కానీ, లేకపోతే రకరకాల వ్యక్తులు అంతకుముందు ఏ భగవంతునైతే నమ్ముతారో, ఏ భగవంతునికి భక్తులుగా ఉంటారో వారందరికీ కూడా ఆ యొక్క రూపము నేనే, అన్ని భగవంతుని రూపాల్లో నేనే ఉన్నాను అనేటువంటి బాబా గారి యొక్క బోధన చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే అరటిపండు ఒలిచి తినిపించినంత చక్కగా బాబాగారు అనేక మందికి నిదర్శనాలు ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోరేశ్వర్ ప్రధాన్ గారు బాబాకు చాలా అంకిత భక్తులు. అయితే వారింట్లో శాస్త్రి బువ అనేటువంటి వంట బ్రాహ్మణుడు ఉండేవారు. మోరేశ్వర్ ప్రధాన్ కుటుంబం అంతా కూడా బాబా పట్ల అంకిత భక్తులుగా ఉండి వారు బాబాకు పూజ చేయడం ఇదంతా శాస్త్రి బువాకు అంతగా నచ్చేది కాదు. ఎందుకంటే ఆయన దత్తభక్తుడు. అంతేకాదు సాయిబాబా అంటే ఒక ముస్లింను ఫకీర్ను ఆరాధించడం మీ ఇంటికి మంచిది కాదని చెప్పి చాలాసార్లు మోరేశ్వర్ ప్రధాన్ కుటుంబానికి చెప్తుండేవారు. అయినా సరే మోరేశ్వర్ ప్రధాన్ కుటుంబం బాబా పట్ల ఉన్నటువంటి అమితమైన భక్తితోటి శాస్త్రి బువాకు చెప్పేవారు, నువ్వు ఒక్కసారి బాబాను దర్శించుకుంటే నీకు ఖచ్చితంగా బాబాలో దైవం కనిపిస్తారు, ఆయన పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఫకీరు వేషంలో వచ్చినటువంటి యొక్క భగవంతుడు అని చెప్పి చెప్పారు. అయితే మోరేశ్వర్ ప్రధాన్ గారి కుమారుడికి విపరీతమైనటువంటి జ్వరం వచ్చి జబ్బు చేస్తుంది. వారు తన కుమారుడికి నయం చేయాలని చెప్పి సాయిబాబాను రోజు ప్రార్థిస్తుండేవారు. ఇది చూసినటువంటి శాస్త్రి బువ, మీరు ఇంతగా సాయిబాబాను విశ్వసిస్తున్నారు, మరి సాయిబాబా గనుక నిజంగా మహిమగల మహాత్ముడే అయితే మీ బాబు ఈరోజు ఈ గ్లాసుడు పాలు తాగితే జ్వరం నయమవుతుంది, చూద్దాం బాబా ఏం చేస్తాడో అని చెప్పి శాస్త్రి బువ అంటారు. నిజంగానే సాయంత్రానికి మోరేశ్వర్ ప్రధాన్ యొక్క కుమారుడు ఆ పాలను తాగడం, తెల్లారి నుంచి క్రమక్రమంగా ఆ జ్వరం తగ్గడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో శాస్త్రి బువ అంటారు మోరేశ్వర్ ప్రధాన్తో, బాబు గనుక జ్వరం తగ్గిపోతే నేను షిరిడి సాయిబాబా గారిని దర్శించుకొని వారికి 125 రూపాయలు అంటే 125 రూపాయలు నేను దక్షిణగా సమర్పిస్తాను అని చెప్పి అంటారు. కొద్ది రోజుల తర్వాత మోరేశ్వర్ ప్రధాన్ యొక్క కుమారుడు పూర్తి ఆరోగ్యవంతులవుతారు. కుటుంబంతో సహా ప్రధాన్ షిరిడీకి బయలుదేరుతారు. వారింట ఈ శాస్త్రి బువ కూడా బయలుదేరుతారు. వెళ్ళిన తర్వాత బాబాను దర్శించుకున్న తర్వాత బువ బాబా గారికి 125 రూపాయలు దక్షిణ సమర్పిస్తారు. ఆ దక్షిణ తీసుకున్న తర్వాత మళ్ళీ బాబాగారు శాస్త్రి బువాని పిలిచి 5 రూపాయల దక్షిణ అడుగుతారు. 5 రూపాయల దక్షిణ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాడాకు వచ్చిన తర్వాత శాస్త్రి బువ ప్రధాన్ గారితో అంటారు, ఏంటి నేను బాబా గారికి 125 రూపాయలు దక్షిణ ఇస్తా అని చెప్పాను, 125 రూపాయలు దక్షిణ చెల్లించాను, మళ్ళీ ఎందుకు బాబాగారు నన్ను 5 రూపాయలు దక్షిణ అడిగారు అని చెప్పి అంటారు. అన్నప్పుడు ఈ విషయం బాబాగారి దగ్గర ప్రస్తావిస్తే మరి తిరిగి బాబాగారు అంటారు, ఈ శాస్త్రి బువ మొదట సమర్పించినటువంటి 125 రూపాయలు అవి ఆయన కొలిచేటువంటి ఆయన ఇష్టదైవానికి దత్తుడికి ఇచ్చినటువంటి దక్షిణ. మరి దత్తుడికి ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వడా దక్షిణ? దత్తుడు దక్షిణ స్వీకరించాను,
అలాగే నా దక్షిణను స్వీకరించాను అంటారు. అప్పుడు శాస్త్రి బువ అర్థమవుతుంది, ఓహో సాయిబాబా అంటే షిరిడీలో ఉన్నటువంటి ఒక ఫకీర్ కాదు, ఒక మహమ్మదీయుడు కాదు, దత్తావతారమే కాదు సర్వదేవతా స్వరూపుడు అని చెప్పి అప్పుడు ప్రధాన్ గారికి వద్ద బువ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఈ అనుభవాన్ని అంతా కూడా దీక్షిత్ గారికి మేరేశ్వర్ ప్రధాన్ గారు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆ యొక్క అనుభవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దీక్షిత్ గారు సాయిలీలా పత్రికలోను తర్వాత తన యొక్క డైరీలోను దీన్ని పొందుపరిచారు. చాలా చక్కటి అనుభవాన్ని పొందినటువంటి శాస్త్రి బువ కూడా ఆ రోజు నుంచి బాబాకు అంకిత భక్తులుగా మారుతారు. బాబా పట్ల పూర్తి విశ్వాసాన్ని పెంచుకుంటారు. ఈ విధంగా బాబా గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం. చాలామంది కూడా మనం ఈ రోజుల్లో చాలామంది మొదట బాబా దగ్గరికి రాకముందు చాలామంది ఇదే భావంతో వస్తారు. వచ్చిన తర్వాత పూర్తిగా బాబా వైపు మళ్తారు, బాబాకు అతుక్కపోతారు. ఇది చాలామంది జీవితాల్లో నిదర్శనం. అంటే ఆ రోజు సుమారు 110 సంవత్సరాల క్రితం శాస్త్రి బువాకు జరిగినటువంటి అనుభవము ఈరోజు ప్రతిరోజు కొన్ని వేల మందికి జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకు బాబాను ఆశ్రయించేటువంటి వారి సంఖ్య ఆ విధంగా పెరుగుతుంది. మొదట ఏంటి, ఒక ముస్లింకు, ఒక ఫకీరుకు, షిరిడీలో ఎక్కడ ఉన్నటువంటి ఫకీరుకు ఈ ఊళ్ళో మందిరం కట్టడం ఏందని అన్నటువంటి వాళ్ళే ఈరోజు చాలామంది బాబా పాదాల చెంత చేరి బాబాను ఆశ్రయిస్తున్నారు. అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని పొందుతున్నారు. ఇది బాబా మార్గంలో మనందరం నేర్చుకున్నటువంటి ఒక చక్కటి విషయం. ఈ అనుభవం ఆ రోజు భక్తులకు కలిగినటువంటి అనుభవాలు, అవే అనుభవాలు అనేక రీతుల్లో ఈరోజు భక్తులకు కూడా కలుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా ఏంటంటే గతంలో భక్తులకు ఎలాంటి అనుభవాలు కలిగాయి, ఆ అనుభవం చదువుతున్నప్పుడు అరేరే నాకు కూడా నా జీవితంలో ఇదే రకమైనటువంటి అనుభవాన్ని బాబా ఇచ్చారే, ఈ రకంగానే నేను బాబా గారి దగ్గరికి వచ్చానే అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. దాని ద్వారా ఇంకా బాబా పట్ల మనకు ఎక్కువ భక్తి విశ్వాసాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బాబా తన దర్బార్లో భక్తులు కూర్చున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఒక కథలు చెప్పేవారు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి కథ, అంటే ఆ కథను కథగా మనం వింటే అది చాలా హాస్యంగా ఉంటుంది, అదేవిధంగా చాలా గొప్పగా కూడా ఉంటుంది. కానీ అందులోని అంతరార్థం తెలుసుకున్నప్పుడు మనకు నిజమైనటువంటి బాబా తత్వం ఏంటి, ఆయన మార్గం ఏందనేటి అర్థమవుతుంది. ఒక కథ చాలా నమ్మగర్భంగా బాబాగారు చెప్తారు. ఒకరోజు ఏంటంటే, ఒక ఊరిలో ఒక రైతు కుమారుడు ఉండేవాడు. ఆయనే ఆ పిల్లవాడు ఒకరోజు ఒక వాడాకు వస్తాడు. వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఆ అబ్బాయికి అప్పుడు 12 సంవత్సరాల వయసు వస్తుంది. వచ్చిన తర్వాత సాగుతాడు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి. అయితే ఆ వాడ ఉన్నటువంటి బాద్షా ఒక మాట చెప్తాడు, మనకి ఒక్క వాడానే కాదు అనేక వాడాలు ఉన్నాయి, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వాడానిస్తాను. వాడా అంటే ఒక పెద్ద భవంతి, వాడానిస్తాను, నువ్వు అందులో ఉండిపో అంటారు. సరే అని చెప్పి ఆ యొక్క పిల్లవాడు ఆ వాడాలో నివసించడం సాగుతాడు. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ రోధించి సాగుతాడు, నేను ఉండలేను ఒంటరిగా, నేను వెళ్ళిపోతాను అని. సరే అని చెప్పి అప్పుడు ఆ బాద్షా అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఓ పని చెయ్యి, నువ్వు చాలా గుణవంతుడివి, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఈ యొక్క పూర్తి నా యొక్క సామ్రాజ్యానికి నువ్వే అధిపతి అవుతావు అంటే సరే అని చెప్పి ఆ బాద్షా యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరి దంపతులకు పిల్లలు పుట్టరు. మళ్ళీ రోధించసాగుతాడు, మళ్ళీ బాద్షా వస్తాడు. సరే అని చెప్పి పిల్లలు పుట్టట్లేదని చెప్పి తన పక్కనే ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక రైతు యొక్క కుమార్తెనిచ్చి రెండో వివాహం చేస్తాడు. చేస్తే అయినా సరే మళ్ళీ ఆ యువకుడు రోధించసాగుతాడు, లేదు లేదు నా తల్లిదండ్రుల దగ్గర నేను వెళ్ళిపోవాల్సిందే, కాబట్టి నన్ను పంపించేయండి అంటారు. సరే ఇంత చేసినా వీడు ఇంకా ఏడుపు మానట్లేదు, తన యొక్క తల్లిదండ్రులపైన వ్యామోహం పోగొట్టుకోవట్లేదు అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు బాదుషా కొంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఎందుకంటే బాదుషా ధనవంతుడు కాబట్టి. ఈ యొక్క కథను చాలా అద్భుతంగా బాబా చెప్పారు. మనం ఇందులో మనమేం అర్థం చేసుకోవాలి
ఆ యొక్క పిల్లవాడు ఎవరు? మనం. బాదుషా ఎవరు? బాబా. బాబా యొక్క ఆశ్రయం దొరికిన తర్వాత మనందరం రకరకాల కోరికలతోటి బాబా గారిని అడుగుతూ ఉంటాం. సరే, ఆ యువకుడికి ఇచ్చినట్టే మనకు ఒక వాడ అంటే ఒక ఇల్లు ఇస్తాడు, మనకు ఒక సంసారం ఇస్తాడు, మనకు పిల్లలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అయినా సరే మనం ఇంకే ఏదో కోరికల పట్ల వ్యామోహం చెందిని అటువైపే వెళ్తా అంటే వెళ్ళేటప్పుడు కూడా ఉట్టి చేతులతో పంపించడు, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు. బాదుషా గనక వాడు ఇంత చేసినా నేను ఇంకా విరోధిస్తూనే ఉన్నాడే, ఇంకా తల్లిదండ్రుల వ్యామోహం ఉన్నాడే, కట్టుబట్టలతో బయటికి నడువు అని చెప్పొచ్చు. బాదుషా అక్కడ చెప్పలేదు. అక్కడ బాదుషా ఎవరు? బాబా. కాబట్టి మనం ఆయనను వదిలి వెళ్తా అన్నా సరే ఖాళీ చేతులతో పంపివడు. ఒకవేళ వదిలి వెళ్తే వీడు బయటకు వెళ్ళి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ఆ యొక్క మూటెడు పుణ్యాన్ని, మూటెడు యొక్క సంపదను మనకిచ్చి పంపిస్తాడు. ఇది ఈ కథలోని అర్థం. అంటే బాబా యొక్క శిక్షణ, ఆయన యొక్క బోధనా పద్ధతి ఎంత అద్భుతంగా ఉంటుంది అనడానికి ఈ యొక్క కథ నిదర్శనం. మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలను రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.